ఒక మంచి సినిమాని తీస్తే మీరెప్పుడూ దాన్ని భుజం కాసి తీసుకెళ్తూ ఉంటారు ప్రజల్లోకి అనేది మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేయడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ అయింది. సినిమా మొదటి మార్నింగ్ షో నుంచి మ్యాట్నీ నుంచి ఇప్పుడు ఫస్ట్ షో వరకు పెరుగుతూ వస్తుంది. దానికి కారణం ఏదో ఈ సినిమాలో చెప్పారు, ఏం చెప్పారు అనేది బయటకు వస్తుందన్నమాట. అంటే మనం మన ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్ల, ప్రతి స్టూడెంటు, ప్రతి మగాడు, ప్రతి లవర్స్, ప్రతి భార్య భర్త కూడా వాళ్ళ మధ్యలో ఉండే రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ సినిమాలో రెండు చెప్పారు. అందుకని ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ప్రత్యేకంగా కొంతమంది ఇందాక చూశాను, ఆడాళ్ళు బయటకు వచ్చి ఏడుస్తూ డైరెక్టర్ని కావిలించుకుని ఏం చెప్పావా మా మనసులో బాధని అన్నట్టుగా వాళ్ళు కావిలించుకుని ఏడుస్తుంటే మనకి ఇది చాలు కదా అనిపించింది సినిమా చూసినప్పుడు. ఇందాక ఇది చూసినప్పుడు మనం చేసిన దానికి ఇది చాలు కదా అనిపించింది. అమ్మాయిలకి అంత గుండెల్లో బాధని పైకి తీసుకురావడానికి దర్శకుడు. ఇవాళ ఈ సినిమాకి ఎవ్వరం కాదు, డబ్బులు పెట్టిన మేము కాదు, కథ ఎన్నుకున్న మేము కాదు, డైరెక్టర్ ఇస్ ద నంబర్ 1 ఈ సినిమాకి. ఆయన ఒక్కడే, ఆయన కన్విక్షన్ తోటి ఈ సినిమాని అలా తీసుకుని వచ్చారు. దానికి తోడు హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా అత్యద్భుతంగా దాన్ని తీసుకుని వెళ్ళి ఇటువంటి అంటే చాకు లాంటి ఈ కుర్రాడు ఆ అమ్మాయి కలిపి చేస్తుంటే ఎక్కడ మనకి వీళ్ళు ఇంకొక 10% బెటర్గా చేసుంటే బాగుండన్న ఫీలింగ్ ఒక్కసారి కూడా రాదు. అంత బాగా చేశారు ఇద్దరును. అందుకని ప్రెస్ని మీరు ఇంతవరకు చేసిన దానికి మీకు కృతజ్ఞతలు. మీరు ఇక్కడి నుంచి కూడా ఈ సినిమాని ప్రజల్లోకి ఎంత బాగా తీసుకెళ్తారు, ఎంత దీనిగా మీరు బాధ్యతాయుతంగాని ఇదివరకు అన్నాం కదా, ఇప్పుడు సంతోషకరంగా సినిమా చూసి ఒక సంతోషకరంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. విద్య తిరుపతి వెళ్ళి ఈ సినిమా సందర్భంగా తిరుపతి వెళ్ళి రావడానికి లేట్ అయ్యి మధ్య దారిలో ఉన్నారు. అందుకని మిమ్మల్ని ఇంకా వెయిట్ చేయించడం ఎందుకని చెప్పి అన్నాం. ఐ కంగ్రాచులేట్ ది హోల్ యూనిట్. హీరో గారు మాట్లాడి తర్వాత డైరెక్టర్ని మాట్లాడమంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా 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 ధన్యవాదాలు. ఎందుకంటే సార్ చెప్పినట్టు మీరు ఇది ఒక బాధ్యతగా తీసుకొని సినిమాని ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఆడియన్స్ బయటకు వచ్చి, అంటే అమ్మాయిలు బయటకు వచ్చి నన్ను చూసి ఒక 2-3 లుక్ ఇచ్చేశారు సార్. అంటే దాంట్లో నాకు అర్థమైపోయింది ఎంత కనెక్ట్ అయ్యారు సినిమాకి, క్యారెక్టర్స్కి ఎంత కనెక్ట్ అయ్యారని అర్థమైపోయింది. అండ్ ఐ కుడ్ సీ టియర్స్ ఇన్ సమ్ ఆఫ్ ద ఆడియన్సెస్ ఐస్. సో ఐ థింక్ గెలిచామనిపించింది. అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు మనం అదే అంటున్నాము, ఒక్క విక్రమ్ థియేటర్లో కూర్చున్న వాళ్ళు నేను ఈ సినిమా చూసి ఏదో బెటర్ అయ్యాను అని అనుకుంటే ఐ థింక్ దిస్ విన్ అనుకున్నాం. సో బయటకు వచ్చిన తర్వాత నాకు చాలా రివ్యూస్ వస్తున్నాయి అండ్ చాలా మెసేజ్లు వస్తున్నాయి పర్సనల్ నుంచి. అందరు ఏం చెప్తున్నారంటే ఎక్కడో మనకు తెలియకుండా ఇలాంటి సిచ్యుయేషన్స్లో మనం కూడా ఉందాం, నేను కూడా ఇలాంటిది చేశాను అని అబ్బాయిలు నాకు టెక్స్ట్ చేస్తున్నారు. సో ఐ రియలైజ్డ్ హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ ద అదర్ పర్సన్ ఇన్ ద రిలేషన్షిప్ అని చూస్తున్నప్పుడు తెలుస్తుంది అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఓకే దిస్ ఈజ్ వర్త్ ఇట్. మనం పెట్టిన అంత హార్డ్ వర్క్ అదన్నీ వర్త్ ఇట్ అనిపించింది. సో once again thank you so much every one of you, and who haven't watched the film yet, please come to theaters and watch the film. Thank you. ఇప్పుడే వచ్చే న్యూస్ ఏంటంటే రష్మిక మీ అందరితో మాట్లాడాలని చెప్పి తన షూటింగ్ నుంచి మధ్యలో క్యారవాన్లోకి వచ్చి అక్కడ సెటప్ చేస్తున్నారు. ఆమె కూడా ఇప్పుడు త్వరలో మనకి ఇక్కడ కనబడబోతారనమాట. డైరెక్టర్ గారు మాట్లాడే ముందు మ్యూజిక్ డైరెక్టర్ గారిని కూడా నువ్వు ఎమోషనల్ అవుతావేమో నీకు ఇవ్వట్లేదా? Thank you, sir. I would like to thank everyone from the bottom of my heart for accepting this film. Thank you, Allu Aravind sir, for having me on board. Thank you, Rahul Garu. Thank you, Deekshit. Thank you, my editor.
thanks to everyone out there who have been an immense support. Thanks to my lyricists who have helped me for the song, my musicians, my engineers, my assistants, my manager, my wife, Aisha, she couldn't be here. This film is for you also and for us. And thanks to everyone who has been of immense support. And thanks to Prashant also, who has done the score. He's not here. I would like to thank on his behalf also. Thank you all. Thank you. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ మీ అందరికీ మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. యాక్చువల్లీ నన్ను ఈవినింగ్ ప్రీమియర్స్ చూసామండి, చాలా హ్యాపీగా ఉంది. మార్నింగ్ నుంచి కూడా రెస్పాన్స్ చాలా చాలా షో పెరుగుతూ వస్తుంది. అన్నింటికన్నా బాగా ఇప్పుడు నేను అండర్లైన్ చేసి చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను ఈవినింగ్ సార్ మీ గురించి ఒక మాట చెప్తానండి. నేను ఈవినింగ్ ప్రీమియర్స్ అయిపోయిన తర్వాత సార్, నాట్ ఓన్లీ ఆ కామన్ ఆడియన్స్ అండి, మీడియా పీపుల్ అయిన మీకు చాలా అంటే మీకున్న ఎక్స్పీరియన్సెస్ మాలో ఎవరికి ఉండవండి. మీరు టూ మెనీ మూవీస్ చూస్తుంటారు, రివ్యూస్ చెప్తూ ఉంటారు. మీరు ముందుకొచ్చి మీ ఒక కామన్ హ్యూమానిటీ తోటి ఒకసారి సినిమా చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ స్టేజ్ మీద చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. మీ ఒరిజినల్ ఎక్స్పీరియన్సెస్, మీ ఒరిజినల్ రియాక్షన్స్ మీరు రేపు జనం అందరికీ షేర్ చేసుకుంటుంటే ఇది మామూలుగా హెల్ప్ అవుతుంది ఒక మంచి సినిమాకి. ఆ మంచి సినిమాకి మీలాంటి వాళ్ళ సపోర్ట్ చాలా అవసరం. మీలాగే మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి చాలా హోప్ఫుల్గా ఉన్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే అలా వచ్చి మీరు సినిమా రిలీజ్ అయింది అందరూ చూడండి అని చెప్పండి పోనీ. ఐ హ్యావ్ టు థ్యాంక్ మా గ్రీన్ ఫ్లాగ్, మా గ్రీన్ ఫారెస్ట్ రాహుల్. ఒక గ్రీన్ ఫారెస్ట్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో దట్ ఈస్ ఓన్లీ గర్ల్ ఫ్రెండ్. నేను నిన్నటి నుంచి అదే చెప్తున్నాను. అండ్ హీ పోర్ట్రేట్ ద అనదర్ గ్రీన్ ఫ్లాగ్ ఇంటూ అ రెడ్ ఫ్లాగ్. అండ్ బయటకు వచ్చి పాపం లుక్స్ ఇస్తున్నారు మన దీక్షిత్కి. అండ్ హీ సచ్ అ స్వీట్ బాయ్. And yeah, I'm just beyond grateful and honored and privileged to be a part of such a beautiful story. And I have Rahul to thank for it, and then of course Dheeraj to have let me be a part of this. And both Rashmika and Deekshit are just simply amazing. We didn't know that it was Rashmika and Deekshit, it was Vikram and Bhuma in the film. So yeah, I'm really thankful to all of you to let me be a part of it. Thank you. థ్యాంక్ యూ శ్రావ్య గారు, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ ధీరజ్ మొగిలినేని గారి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సార్. హలో అండి, గుడ్ ఈవినింగ్. మైండ్లో చాలా 100 థింగ్స్ రన్ అవుతున్నాయి. సో ఏం మాట్లాడతాను నాకు తెలియట్లేదు. ముందుగా ఈ సినిమాని మేము నమ్మి చేశాము. ఫస్ట్ మా పిఆర్ టీము, మా డిజిటల్ టీము, మా పిఆర్ఓస్ ఈ సినిమా చూసి వాళ్ళు మాలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారు. సో ఆ కాన్ఫిడెన్స్తో మేము నైట్ ప్రీమియర్స్ వేసాం. సో ప్రీమియర్స్ చూసిన తర్వాత చాలామంది మీడియా వారు, జర్నలిస్టులు అందరూ, వెబ్, టీవీ అందరూ